హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఈ వీడియో మనం ఏం మాట్లాడబోతున్నామంటే అసలు వూప్ కొని నేను 4 months అయింది కదా. సో 4 months తర్వాత రివ్యూ ఎలా ఉంది. సో మనమైతే ఫస్ట్ ఒక వూప్ వీడియో చేసాం. ఒక 4 months ముందు, ఒక 3.5 months ముందు వూప్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. నేను పర్చేస్ చేసినప్పుడు అంటే వూప్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బేసికలీ చాలా మంది వూప్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఆ వీడియోకి కూడా వ్యూస్ కూడా 15,000 కన్నా ఎక్కువ వచ్చినాయి అనమాట. సో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయని చెప్పేసి నేను మళ్ళీ 4 months రివ్యూ చేయట్లేదు. సో ఈ 4 months వాడిన తర్వాత నా బాడీని ఎలా ఇంప్రూవ్ అయింది, నా హెల్త్ ఎలా ఇంప్రూవ్ అయింది అనే గురించి మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చూపిస్తాను. సో అందరి దగ్గర బేసికలీ ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్తో హెల్త్ ట్రాక్ చేస్తూ ఉంటారు. నా దాంట్లో అయితే వూప్ యాప్ ట్రాక్, హెల్త్ ట్రాక్ ఉండేది, అలాగే హెల్త్ ఉండేది. సో నార్మల్గా అందరు ఐఫోన్స్లో హెల్త్ ఉండేది కదా. సో మనకు కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రెస్టింగ్ హార్ట్ రేట్ అని కనిపిస్తుంది కదా. సో 4 months ముందు అంటే 18 weeks ముందు నా రెస్టింగ్ హార్ట్ రేట్ వచ్చేసి 82 beats per minute. ప్రజెంట్ వచ్చేసి 64. సో మీకు స్క్రీన్ షాట్ తీస్తాను, స్క్రీన్ షాట్ దగ్గర ప్లేస్ చేస్తాను. సో ఇది నేను ఎలా ఇంప్రూవ్ చేశాను, వూప్ ఎలా హెల్ప్ చేసింది అనే దాని గురించి ఈ వీడియో మాట్లాడతాం. సో నేనైతే ఈ ఫోటో కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో వీడియో కన్నా వెళ్ళే ముందు ఫస్ట్ మనం నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో మాట్లాడతాం. సో బేసికల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు అనమాట. సో బేసికలీ నేను వూప్ కొనే ముందు నాకు క్యాలరీస్ ఇంటేక్ అంటే ఏంటో తెలియదు, అలాగే ప్రోటీన్ అంటే ఏంటో తెలియదు. నాకు తెలిసిందంతా ఆకలి వేసినప్పుడల్లా తింటూ ఉండమే. సో బేసికలీ నేను ఒక రెగ్యులర్ డే అంటే నేను ఎవ్రీ సింగిల్ డే నాన్ వెజ్ తింటాను. అంటే అది చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, మటన్ అయినా. మోస్ట్లీ మటన్ ప్రిఫర్ చేస్తాను. మటన్ బాగా ఇష్టం. బయటకు వెళ్తే మటన్ ట్రై చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు చికెన్ కుక్ చేసుకుంటే ప్రాన్స్ కుక్ చేసుకుంటాను. సో ఇది చాలా బ్యాడ్ అనమాట. అంటే తినొచ్చు కానీ ఇలా క్యాలరీస్ అలాగే దాని నుంచి వచ్చే న్యూట్రియన్స్ మనకేం తెలియకుండా తింటే ఎలా ఉంటుంది నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికలీ నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయేదాకా ఇలా నిద్రపోతాను, దాని గురించి మొత్తం మాట్లాడతాను. సో బేసికలీ నేను ఎర్లీ మార్నింగ్ 5 to 6 o'clock అంటే డైలీ ఒక 4-5 hours నిద్రపోయేవాడిని. సో బేసికలీ నాకు ఊపుకునేదాకా తెలియదు. ప్రతి ఒక్కళ్ళ బాడీకి స్లీప్ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఆ స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్లీ మన హ్యూమన్ బాడీ ఎవ్రీడే 2000 calories నుంచి 2500 calories బర్న్ చేసేది. అంటే అది నువ్వు వాకింగ్ అవని, రన్నింగ్ అవని, స్లీప్. మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ హార్ట్ బీట్ కొట్టుకునేది కదా. సో అప్పుడు కూడా నీ బాడీలో నువ్వు నిద్రపోతున్నా కానీ నీ బాడీ క్యాలరీస్ బర్న్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ 8 hours నిద్రపోయానంటే అటు ఇటుగా 680 to 690 calories బర్న్ చేస్తాను. అంటే నా బాడీ అంటే నేను జిమ్ చేసి అన్ని బర్న్ చేయాల్సిన జస్ట్ ఊరికి నిద్రపోతున్నా కానీ బర్న్ అవుతాయి అనమాట. అదే కానీ నేను 3-4 hours పడుకున్నాను అనుకో బేసికల్లీ, సో నా బాడీ 400 calories బర్న్ అవుతాయి. అంటే అప్పుడు మన ఫ్యాట్ ఇలా పెరిగిపోతుంది అనమాట. సో మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి నీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా. చాలా మందికి ఈ ఫ్యాటీ లివర్ అనే డిసీజ్తో బాధపడుతుంటారు. తర్వాత హై కొలెస్ట్రాల్. సో నాకు కూడా హై కొలెస్ట్రాల్ ఉందని, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందని చెప్పేసి నేను బ్లడ్ టెస్ట్ చేసుకుని నాకు అర్థమైంది. సో అది జరిగిన తర్వాత నేనైతే ఈ ఊప్ కొనడం జరిగింది. సో ఈ ఊప్ ఎలా హెల్ప్ చేసింది, నాకు అది ఎలా రావాలని గురించి మొత్తం మాట్లాడతాను. దాని ముందు మన డైలీ డైట్ గురించి చెప్తాను. సో నేను బేసికలీ కనిపించిన తర్వాత తింటాను చెప్పాను. మార్నింగ్ నిద్ర లేవగానే ఓట్ షేక్ తాగేవాడిని. సో నార్మల్గా ఓట్ షేక్ ఎలా తాగుతారంటే అందరూ 50 grams ఓట్స్, కొంచెం మిల్క్, దాని తర్వాత కొంచెం అది ఉంటుంది కదా పీనట్ బటర్, అది వేసుకొని షేక్ చేసుకొని తాగుతారు. అలా తాగితే బాగానే ఉంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు, బాడీ బిల్డర్స్ కూడా అలాగే తాగుతారు. కానీ నేను ఎలా తాగేవానంటే చేతికి ఎంత దొరికితే అంత ఓట్స్ వేసుకునేవాడిని. దాని తర్వాత మిల్క్ వేసి ఆ మిల్క్ పైన నాకు పీనట్ బటర్లో క్యాలరీస్ ఎక్కువ ఉండేది తెలియక 2-3 స్పూన్లు ఎక్కువ వేసుకునేవాడిని. అంటే ఇది టేస్ట్ బాగుంటుంది. పీనట్ బటర్ ఎక్కువ వేసుకుని మళ్ళీ దానికి బనానా కూడా యాడ్ చేసుకొని ఫుల్ తాగేవాడిని. తాగిన తర్వాత 11 o'clock 12 o'clock మధ్యాహ్నం చికెన్ చేసుకున్నాను ఖచ్చితంగా. అప్పుడు ఎలా తినేవాడిని అంటే బేసికలీ నేను ఒక 2-3 times రైస్ పెట్టుకొని చాలా కర్రీ తినేవాను అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నాకు హెల్త్ డైట్ అంతా మారిన తర్వాత నేను 150 calories రైస్ తింటాను. 150 calories అంటే జస్ట్ ఇంతే రైస్ వచ్చింది మనకి కదా, బ్రౌన్ రైస్ తింటాను. సో అప్పుడు నేను ఇంత 3 సార్లు తింటున్నాను అంటే అది మోర్ దెన్ 800. ఒక మీల్ వచ్చేసి 1000 calories అవుతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ క్యాలరీస్ సర్ప్లస్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకి వర్కౌట్ చేయకుండా ఇలా తింటూ ఉంటే ఏమవుతుందంటే మనకి బాడీ అలా ఫ్యాట్ అంతా స్టోర్ అయిపోతుంది అనమాట. సో అలా అయిపోయింది కదా. సో ఈవినింగ్ పూట ఏం చేసామనంటే ఈవినింగ్ పూట జిమ్కి వెళ్తాను. జస్ట్ ర్యాండమ్గా మరి ఎక్కువ వెయిట్స్ చేయకుండా కాసేపు కార్డియో అలా చేసామని. ఆ జిమ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ చాక్లెట్ షేక్ తాగేవాడిని. చాక్లెట్ షేక్ ఏంటంటే నాకు ఐస్ క్రీములు తినడం బాగా అలవాటు అనమాట. నేను ఖచ్చితంగా ఇంత ఐస్ క్రీమ్లోకి మళ్ళీ మిల్క్, దాని మీద మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసుకొని
చాలా పెద్ద గ్లాస్ ఉంటే తాగేవాడిని. మళ్ళీ నైట్ మధ్యాహ్నం ఎంతైతే అన్నం తిన్నానో సేమ్ అంతే అన్నం తినేవాడిని. ఎక్కువ అన్నం తినేవాడిని, ఎక్కువ కర్రీ తినేవాడిని. అసలు వెజ్జీస్ ఏం తినేవాడిని, అసలు ఫ్రూట్స్ వెజ్జీస్ చాలా తక్కువ తినేవాడిని. ఇంక ఇదంతా రిపీటెడ్. చాలామంది 1-2 రోజులు తింటారు, 10 రోజులు తింటారు. నేను కంటిన్యూడ్గా సేమ్ డైట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ తిన్నాను. అంటే మోర్ దెన్ 2 ఇయర్స్ ఇదే డైట్ డైలీ తింటే నాకు తెలియకుండానే ఎవ్రీడే నేను మోర్ దెన్ 5000 క్యాలరీస్ తింటూ ఉన్నాను, వర్కౌట్ చేయట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే చూడడానికి సన్నగానే ఉంటాయి కానీ నా బాడీలో ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తిన్న ఫుడ్ ఉంటుంది చూసారా, అది ఫ్యాట్ రూపంలో వెళ్ళిపోయి నా బాడీలో స్టోర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎలా చూపించాలంటే, సో ఇది కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మీరు కానీ కరెక్ట్గా చూస్తే ఇక్కడ లంప్ ఉండిద్ది, ఇక్కడ ఒక లంప్. సో లంప్ అంటే దీన్ని లైపోమా అంటారు. సో లైపోమా అంటే నీ బాడీలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండి ఆ ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఒక దగ్గరికి వెళ్ళి స్టోర్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని లైపోమా అంటారు. నాకు ఇక్కడ ఒకటి ఉండిద్ది, ఇక్కడ ఒకటి ఉండిద్ది. సో రీసెంట్గా కొంచెం సన్నగా అవుతున్నాను. సో ఈ ఊప్ వాడిన తర్వాత నా హెల్త్ అనేది చాలా రికవర్ అయిపోయింది. సో బ్యాడ్ డైట్ అలాగే తక్కువసేపు నిద్రపోవడం వల్ల ఏమైందంటే, సో నా రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది 82కి వెళ్ళిపోయింది అనమాట. సో రెస్టింగ్ హార్ట్ రేట్ ఎన్ని గురించి మాట్లాడంటే మనం ఊప్ లోపలికి వెళ్ళాక రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే ఏంటి వాటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మీరు చూసారు కదా, ఈ ఊప్ వాడి డైట్ మంచిగా మెయింటైన్ చేయడం వల్ల నా రెస్టింగ్ హార్ట్ రేట్ 82 నుంచి 64కి వచ్చింది. రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే బేసికల్లీ మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు 1 మినిట్కి మన హార్ట్ ఎన్ని టైమ్స్ బీట్ చేసుకునేదో అది రెస్టింగ్ హార్ట్ రేట్. సో మనం నిద్రపోతున్నప్పుడు మన స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మన హార్ట్ రేట్ అనేది తక్కువ ఉండాలంటే తక్కువ సార్లు స్లోగా కొట్టుకోవాలి. అదే 82 టైమ్స్ అంటే ఎక్కువ కదా బేసికల్లీ. సో మీరు రీసెంట్ టైమ్స్లో చాలామంది చూస్తుంటారు ఏంటంటే యంగ్ స్టూడెంట్స్ చాలామంది రన్నింగ్ చేస్తూ హార్ట్ అటాక్ అయి చనిపోయారు, గేమ్ ఆడుతూ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. చాలామంది వ్యాక్సిన్స్ అన్నీ అంటారు కానీ మన హార్ట్ గురించి కేర్ఫుల్గా మనం కానీ టేక్ కేర్ చేసుకుంటే మనం ఇలాంటి వాటి అనేది చాలా సేఫ్గా ఉంటాం అనమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, మనకి చేతులకి కాళ్ళకి ఏమైనా కానీ మనకి సిమ్టమ్స్ దెబ్బతింది. కానీ మన హార్ట్ ఎలా ఉందనేది మనం ఎప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి. అదొక కైండ్ ఆఫ్ మజిల్ అని మీరు గూగుల్ చెక్ చేయొచ్చు. కానీ నువ్వు ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ ఎండ్యూరెన్స్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుని ఉంటే నీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అది మన చేతుల్లోనే ఉండేది. సో ఈ ఊప్ వాడాను కదా, ఇప్పుడు ఈ ఊప్ గురించి నేను డీటెయిల్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేసి స్క్రీన్ రికార్డ్లో ఊప్ ఎలా ఉందని చెప్పేసి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ మీరు కానీ ఇక్కడ కనిపిస్తుంటే ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను నా ఫోన్ స్క్రీన్ రికార్డింగ్. సో ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తాను. సో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఊప్ ఎలా పనిచేస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా ఇంప్రూవ్ అయిందని మీకు అర్థమైపోయింది మన డేటా వెళ్ళకుండా. ఎందుకంటే డేటాతో మాట్లాడితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఊప్ యాప్ ఓపెన్ చేస్తున్నాం. సో ఊప్ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. సో ఊప్ జస్ట్ యాప్. సో మనం కానీ ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్ టాప్లో మనకి బ్యాటరీ ఉంటుంది. సో ఇది వైర్లెస్ బ్యాటరీ. సో మనం బ్యాటరీ ఇక్కడ అటాచ్ చేయొచ్చు. బ్యాటరీ పక్కన ఎక్కడ ఉంటుంది మనకి. దాని తర్వాత స్ట్రీక్ 123 అని కనిపిస్తుంది. ఈ 123 అంటే ఏంటంటే మనం 123 డేస్ నుంచి ఒక్కరోజు కూడా ఊప్ అనేది ఇప్పదీయకుండా చేతికే పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ మన ఊప్ ఇంటర్ఫేస్ రాగానే మనకి స్లీప్ రికవరీ స్ట్రెయిన్ ఉంటుంది. ఫస్ట్ నేను స్లీప్ గురించి మాట్లాడతాను. స్లీప్ అంటే ఇది మన సెన్సార్ చేతికి ఉంటుంది కదా, సెన్సార్ చేతికుంటే ఏం చేసిద్ది అంటే మన యొక్క స్లీప్ ప్యాటర్న్ని మొత్తాన్ని డిటెక్ట్ చేసిద్ది. సో నువ్వు నిద్ర లేవగానే ఆటోమేటిక్గా నీ హార్ట్ బీట్ అనేది స్ట్రెస్ లెవెల్స్ అని ఇంక్రీజ్ అవుతాయి కదా, దాన్ని బట్టి అది స్లీప్ డిటెక్ట్ చేసిద్ది. నువ్వు లేకపోతే ఏ మాత్రం కొంచెం మిస్లీడింగ్ అనిపిస్తుంటే నువ్వు ఓపెన్ చేసుకుని ఎడిట్ చేసుకొని ఆ స్లీప్ మార్చుకోవచ్చు. నీ పక్కన కనిపిస్తుందంటే రికవరీ అంటారు. రికవరీ అంటే మామూలుగా చాలామంది అంటారు కదా, నువ్వు జిమ్ చేసిన తర్వాత నీ బాడీ రికవర్ అవ్వాలి, రికవర్ అయిపోయిన తర్వాతే నీ మజిల్ అనేది గెయిన్ అవుతుందని చెప్పి. సో రికవరీ అంటే బాడీ చాలా ఇంపార్టెంట్. అలాగే స్లీప్ అండ్ రికవరీ రిలేట్ టు ఈచ్ అదర్. నువ్వు ఎంత ఎక్కువసేపు నిద్రపోతే నీ బాడీ అంత రెస్ట్ ఉండి అంత రికవర్ అయితే నెక్స్ట్ రోజుకి అంత ఎనర్జీగా ఉంటుంది. సో నెక్స్ట్ స్ట్రెయిన్ అంటే ప్రతి ఒక్కటి బాడీకి ఒక ఎనర్జీ ఉంది. అంటే నిద్ర లేచినప్పుడు నువ్వు ముందు రోజు మంచిగా నిద్రపోయావంటే నీకు నెక్స్ట్ రోజు ఫ్రెష్గా ఎనర్జీ వచ్చింది. సో అక్కడ మీకు వైట్ కలర్ బార్ కనిపిస్తుంది కదా కింద స్ట్రెయిన్ దగ్గర. సో ఇవాళ నా ఎనర్జీ లెవెల్ తక్కువ ఉంది, ఎందుకంటే నాకు రికవరీ అనేది చాలా తక్కువ ఉంది లాస్ట్ నైట్. సో అందుకని చెప్పేసి నా స్ట్రెయిన్ అనేది అక్కడ ఆప్టిమల్ లెవెల్ కనిపిస్తుంది కదా బార్ వచ్చేదాకా. సో ఆ బార్ వచ్చేదాకా నాకు ఎనర్జీ బాగానే ఉంటుంది. సో నువ్వు జిమ్కి వెళ్ళే అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో నీకు అర్థమైపోయింది వన్స్ నీ రికవరీ లో ఉందంటే దాని నెక్స్ట్ రోజు నువ్వు రిలాక్స్ అవ్వాలి. ఎక్కువ జిమ్ చేయడాలు, రన్నింగ్ చేయడాలు లాంటివి తగ్గిస్తే నీ హార్ట్ చాలా బెటర్ అనమాట. సో అది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి మనం స్లీప్ లోపలికి వెళ్ళి, రికవరీ లోపలికి వెళ్ళి, స్ట్రెయిన్ లోపలికి వెళ్ళి నా వీక్లీ ఎలా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు స్లీప్ని క్లిక్ చేయగానే మనకి స్లీప్ కన్సిస్టెన్సీ, అవర్స్ ఆఫ్ నీడ్ అన్ని ఇంకా నీకు నేమ్ డేటా ఎంత యాక్యురేట్గా ఉంటుంది అంటే ప్రాపర్గా ఉంటుంది. సో లాస్ట్ నైట్ నేను మార్నింగ్ 6:14 నిద్రపోయాను, మార్నింగ్ 10:30కి నిద్ర లేచాను. నేను నైట్ అంతా చాలా వర్క్ ఉండే, ఆ వర్క్లో బిజీగా ఉండిపోయి నైట్ నిద్రపోలేదు నేను. సో బేసికలీ నీకు చూడండి అది నీ లైట్ స్లీప్ ఎంత ఉంది, డీప్ స్లీప్ ఎంత ఉంది,
మొత్తం నీట్గా కనిపించింది. నువ్వు ఎంత నిద్రపోవాలి, నీ బాడీకి ఎంత అవసరం అనేది నీ డేటాని బట్టి నీ హైట్ వెయిట్ మొత్తం దీనికి ఇస్తాం కదా. సో మన డేటా బట్టి అది నీకు రికమెండ్ చేసిద్ది. రికమెండ్ చేస్తే నీకు ఎంత ఉంటుందని. సో నాకైతే చాలా మంది హెల్ప్ అయింది. సో మా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తుంటారు అనమాట మామూలుగా ఇలాంటి ఊప్స్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దగ్గర ఊప్స్ ఉన్నాయి. ఈ ఊప్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మా అందరినీ ఎందుకు మేము డబ్బులు వేస్ట్ చేస్తాం అనుకుంటుంటారు. వాళ్ళు వేస్ట్ చేసే మనీ వాళ్ళకి అనిపించచ్చు, కానీ మన హెల్త్ కోసం ఎంత మనీ వేస్ట్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన హెల్తీగా ఉంటే మరి ఏమైనా చేయగలం. సో ఇది అనమాట స్లీప్. సో మీరు నా స్లీప్ పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. ప్రతిరోజు 80% అంటే ఖచ్చితంగా నేను 8 hours నిద్రపోతాను. నేను ఒక్కరోజే నాకు తక్కువ నిద్రపోయాను కాబట్టి 53% ఉందన్నమాట. సో నా అవర్స్ ఆఫ్ నీడ్ కూడా ప్రతిరోజు నేను అంటే స్లీప్ మీద ఎక్కువ నేను ఫోకస్ పెడతాను. మన స్లీప్ ఎంత బాగుంటే మన బాడీ అంత రికవర్ అయిపోయింది. సో నాకు తెలియక ఒకప్పుడు నేను చాలా తక్కువ నిద్రపోయాను, అందుకే నా రెస్టింగ్ హార్ట్ రేట్ అలా ఉండేది. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం కదా. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే నిద్రపోతాను, ఎందుకంటే అప్పుడు మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. దాని తర్వాత రికవరీ అంటే నీ బాడీ ముందు రోజు అలసిపోయింది కదా, దాని తర్వాత ఎలా రికవర్ అయింది నీ బాడీ అంటే స్లీప్ని బట్టి రికవరీ ఇంప్రూవ్ అవుతుంది. నా రికవరీ చూడొచ్చు కొంచెం గ్రీన్ ఎల్లో అలా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్నిసారి కొంచెం హెవీ వర్కౌట్స్ చేస్తాను. వర్కౌట్స్ చేసినప్పుడు నేను ఎక్కువ రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను, ఇలా కార్డియో మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. అందుకని కొంచెం రన్నింగ్ ఎక్కువ చేసినప్పుడు బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. నువ్వు లో ఇంటెన్సిటీతో వాక్ చేస్తే నీకు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. సో నాకు అందుకని ఈ రికవరీ అనేది కొంచెం తక్కువ ఉండేది. సో స్ట్రెయిన్ అయితే నేను నా బాడీని ఎక్కువ కష్టపెట్టాను. మీరు చూడొచ్చు నా స్ట్రెయిన్స్ అన్ని 7, 8, 10 అలా యావరేజ్ ఉంటాయి. సో మా ఫ్రెండ్స్కి మాత్రం స్ట్రెయిన్స్ 14, 15 వాళ్ళు హెవీగా గేమ్స్ ఆడతారు. అలా ఆడినప్పుడు నీకు ఎక్కువ ఇంప్రూవ్ అయిపోద్ది అనమాట. నేను కొంచెం తక్కువ ఆడతాను. సో అది పైన ఇంటర్ఫేస్. దాని తర్వాత హెల్త్ మానిటర్, మన హెల్త్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండేది. సో నా రెస్పిరేషన్ రేట్ చూడొచ్చు 16.6. అంటే నాకు రెస్పిరేషన్ రేట్ ఎక్కువ ఉంది, అంటే ఊపిరితిత్తులు గాలి. ఎందుకంటే నేను నైట్ ఎక్కువ నిద్రపోలేదు కదా. సో మన బాడీలో ఒక్కరోజు నిద్రపోకపోయినా కానీ నీకు బిహేవియర్ చాలా దారుణంగా ఉంటుంది. అలాగే నీ బ్లడ్ ఆక్సిజన్ చేసేది, ఆర్హెచ్ఆర్ అనే కానీ హెచ్ఆర్వి అనే కానీ అన్నీ ఉంటాయి. సో నీకు ఈ హెచ్ఆర్వి అంటే ఏంటంటే మనం ఒకసారి లోపలికి వెళ్ళి డెప్త్కి వెళ్ళి తీసుకుంటే దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి కూడా కింద నీకు ఎక్సర్సైజ్ కనిపిస్తాయి అనమాట. ఇది జస్ట్ లాస్ట్ నైట్ స్లీప్ కనిపిస్తుంది. ఇంకా మన ఫిట్నెస్ గోల్స్ అనమాట. నీ డాష్ బోర్డ్లో నీకు అన్నీ కనిపిస్తాయి. అంటే నీ హార్ట్ రేట్ అలా ఉంది, నీ రెస్టింగ్ హార్ట్ రేట్ అంతా, నువ్వు స్టెప్స్. సో స్టెప్స్ అనేది ఎవరి మంది చాలామంది అంటారు 10,000 స్టెప్స్ అని. నేనైతే యావరేజ్గా స్టెప్స్ మోస్ట్లీ ట్రై చేస్తాను వేయడానికి 10,000 స్టెప్స్. కానీ ఇప్పుడు మనకి ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వల్ల స్టెప్స్ ఎక్కువ వేయట్లేదు. సో ఇంక వెళ్ళే కొంది అన్నీ ఉంటాయి అనమాట. దీని లోపల ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నాయి. ఫస్ట్ స్ట్రెస్ మానిటర్. సో బేసికల్లీ చాలా మందికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అంటారు కదా. సో స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. సో బేసికలీ నీ హార్ట్ ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది, దీని స్ట్రెస్ అనేది ఎప్పుడు మనకి బ్రెయిన్లో ఉండదు. స్ట్రెస్ అనేది మనకి హార్ట్ కన్నా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట. బేసికలీ నువ్వు కానీ ఆల్కహాల్ తాగినా కానీ నీ బాడీ స్ట్రెస్ ఫీల్ అయ్యింది, నీకు కనపడదు, నీకు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ నీ బాడీ చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయింది. అలాగే రన్నింగ్ చేసిన స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యింది. సో నా స్ట్రెస్ లెవెల్స్ మీరు చూడొచ్చు, ఇప్పుడు చూసిన లోనే ఉంటాయి. అసలు హై చాలా చాలా రేర్గా స్ట్రెస్ లెవెల్ హై. సో నీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవాలంటే ఇక్కడ నీకు ఎక్సర్సైజెస్ ఉంటాయి, మనకి స్క్రీన్లోనే మొత్తం కనిపిస్తాయి. నీకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేస్తే నీ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు మనకి కంట్రోల్లో ఉంటాయి అనమాట. సో ఇంకా ఇది నెక్స్ట్ ఇంకా ఇది మన హార్ట్ బీట్. సో నా యాక్చువల్ ఏజ్ వచ్చేసి 27 years. సో ఊపే వచ్చేసి 30 years. అంటే నేను 3 years నా బయాలజికల్ ఏజ్ కన్నా ఎక్కువ 3 years ఏజ్ ఎక్కువ ఉన్నాను. బికాస్ ఆఫ్ మై బాడీ ఫ్యాట్. అండ్ నేను ఎక్కువ చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఎలా అంటే అలా తినడం వల్ల, బేసికల్లీ సరిగ్గా నిద్రపోవడం వల్ల, హెల్త్ మీద సరిగ్గా కేర్ తీసుకోవడం వల్ల నా ఊపేజ్ 30.3 అనిపిస్తుంది. సో నేను ఇంతకుముందు పేస్ ఆఫ్ ఏజింగ్ అంటే ఎంత ఫాస్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బయాలజికల్ రోజులో ఒక రోజు అదేగా నువ్వు ఇష్టం వచ్చినట్టు తింటుంటే ఏమైందంటే అది పెరుగుతూ వెళ్ళిపోయింది అనమాట. నీ ఒరిజినల్ ఏజ్ కన్నా నీ బయాలజికల్ ఏజ్ ఎక్కువ కనిపించింది. సో ఈ 30 నేను 23 చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ 4 monthsలో. అది మన టార్గెట్. సో ఇదనమాట బేసికల్ ఊపు గురించి. ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. కమ్యూనిటీస్ అంటే ఊపు వాళ్ళ గ్రూప్స్లో ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియాలో చూద్దాం. ఇండియాలో ఎంతమంది దగ్గర ఉంది 20K members ఊపులో రిజిస్టర్ ఉన్నారు. అంటే చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో మాత్రం పర్టికులర్లీ 23 members ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏమైందంటే మనందరూ చూసుకున్నచ్చు స్ట్రెయిన్ చూడొచ్చు 20.7. సో 21 is the max strain. సో 20 స్ట్రెయిన్ కలుపుతున్నాం అంటే మన బాడీ చాలా ఫిట్గా ఉంటుంది దాన్ని చేస్తుంటే. సో వీళ్ళు చూడండి స్విమ్మింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వాకింగ్, సో బాడీ బిల్డింగ్, రన్నింగ్, ఓకేనా. సో దాని తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్లో ఉంటాం. సో మా అందరి గ్రూప్ పేరు థండర్ బడీస్. సో మేము ఒక 4 members ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ గ్రూప్లో ఉన్నాం. సో మా గ్రూప్లో ఏమైందంటే నాది ఒక్కడిదే కాకుండా మా ఫ్రెండ్ హెల్త్ కూడా నేను చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను స్ట్రెయిన్. సో ఇప్పుడు మా గ్రూప్లో 3 ఉన్నారు. హేమంత్ అనేవాళ్ళు, లక్ష్మణ్ అనేవాళ్ళు, నేను. సో ఈ హేమంత్ అనేవాళ్ళు ఇవాళ సైక్లింగ్ చేసి 9.9
కరిగించారు. అంటే అంత లెవెల్ స్ట్రెయిన్కి వెళ్ళారు. నాకు చూడండి ఏం కరిగించకుండా 80 క్యాలరీస్ కరిగించాను, అలా ఉంది. సో రికవరీ మా ముగ్గురు రికవరీ అలా ఉంది. సో అందరి రికవరీ చూడొచ్చు, అందరి స్లీప్ నేను మానిటర్ చేయొచ్చు. అంటే మా ఫ్రెండ్స్ చూడండి 9 hours 8 hours నేను మాత్రం 4 hours నిద్రపోయాను. సో అలా మనం వీక్ ఎవ్రీడే మంత్ మొత్తానికి చూడొచ్చు అనమాట. చూడండి మంత్లీ మొత్తం నాదే టాప్ ఉండేది, ఎందుకంటే ఎక్కువ స్లీప్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అలాగే రికవరీ వేరే మంత్కి మా ఫ్రెండ్స్కి ఎక్కువ ఉందన్నమాట. సో ఇలా మనం ఫ్రెండ్స్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. బేసికల్ మీకు కానీ ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఊపు వాడితే కొన్ని రోజులు వాడితే నీకు అర్థమైపోతుంది అనమాట. ఇది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ నువ్వు మనీ పే చేయక్కర్లేదు. నార్మల్గా నువ్వు ఊపు వాడాలంటే ఎవ్రీ మంత్ $380 నుంచి $390 పే చేయాలి సబ్స్క్రిప్షన్ వరకు. సో నాకైతే 4 months వాడడం నా బాడీ ఏంటో నాకు అర్థమైపోయింది. ఇంకొక 3 months వాడతాను, అప్పుడు నాకు నా బాడీ గురించి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ తర్వాత మెంబర్షిప్ క్యాన్సిల్ చేసి నా యాపిల్ వాచ్కి మళ్ళీ వచ్చేస్తాను అనమాట. సో నాకైతే ఈ డివైస్ చాలా హెల్ప్ చేసింది హెల్త్ విషయంలో కానీ. సో ప్రజెంట్ అయితే నేను ఇంతకుముందు 84 kgs ఉన్నామని ఇప్పుడు 76 kgsకి వచ్చాను. సో నెక్స్ట్ 3 monthsలో అట్లీస్ట్ 8 kgs డ్రాప్ అయ్యి మజిల్ గెయిన్ చేయడం ఒకటే మన టార్గెట్ అనమాట. సో మీరు కూడా నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ హెల్త్ గురించి మీ హార్ట్ గురించి చాలా టేక్ కేర్ చేయండి. ఈ ఊప్ నేను సజెస్ట్ చేస్తాను, డెఫినెట్లీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఒకసారి ఊప్ కానీ పర్చేస్ చేయలేము అనుకుంటే మాత్రం ఊప్కి ఆల్టర్నేటివ్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చాలామంది అనుకుంటారు కానీ చాలామంది చీఫ్ మినిస్టర్స్ కూడా ఈ బ్యాండ్స్ని యూజ్ చేస్తారు, కానీ వాళ్ళు పెద్ద బ్యాండ్స్ వాడరు. కానీ మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫింగర్ చూసినా, చంద్రబాబు గారు ఫింగర్ చూసినా ఒక బ్లాక్ కలర్ రింగ్ ఉంటుంది. సో రింగ్ టైప్స్లో కూడా మనం హెల్త్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ని చాలా 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 ఇంపార్టెంట్గా ట్రాక్ చేసుకుంటారు. మీరు కూడా ట్రాక్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇదనమాట రూప్ రివ్యూస్. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్ అనమాట. లేకపోతే ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫిట్నెస్ ట్రాక్ని మీ బాడీలో చెక్ చేసుకోండి. మీరు కూడా మీ హార్ట్ని మీ లైఫ్ని సేవ్ చేసుకోండి. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.